నువ్వు అప్పటి నుంచి నాకేం లేదు తినేకన్నావు కదా, బిల్లు నీకే, అది బిల్లు కట్టి. ప్లేట్లు మొత్తం నాగిలు, మొత్తం ఏడు కాడికి ఉన్నది మొత్తం నాకి, మళ్ళీ మంచిగా లేదని మాట్లాడతారు. पूरा बच्चे लोग क्या खाते हैं, कुरकुरा खाते हैं, वो सब लोग खाते ना, यही वो ना खाते. अरे पालतू ला रहा, अरे वो, अरे जरा उसका मच्छी है बेटा. హలో హలో బాయ్, చార్మినార్ ఎక్కడ? చార్మినార్ అక్కడనా? ఎందుకు రా బాయ్ మీరంతా రాయంట పడ్డారు. సో ఇప్పుడు మనం ఏడున్నాం అంటే ఇక్కడ చూడండి, లస్సీ, ఫలూడా, షాదాబ్. చార్మినార్ దగ్గర ఫలూడా తాగితే దమాక్ దమాక్ మెంటల్ ఎక్కిపోవాలి. ఇదంతా థమ్స్అప్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రాధన్ వ్లాగ్స్. ఈరోజు వీకెండ్గా చిల్ అవుతున్నాం. చిల్ అంటే బయటికి పోతున్నాం. బయటికి అట్లా బండి తీసుకొని అయితే బయటకు వచ్చినాం. ఇంక ఏడికి పోతున్నామో తెలియదు. సో నేను ఒక్కనే పోతలేను, ఖాళీగా ఉన్నారంటే నేను ముగ్గురిని తీసుకొని వచ్చిన. ఉనికింగ్స్. బట్ వాతావరణం చలి పెట్టింగ్స్. సో ఇది ఏం బ్రిడ్జ్ అంటే స్టీల్ బ్రిడ్జ్ అంటారు. ఇది మనకి విద్యానగర్ దగ్గర ఉంటుంది. విద్యానగర్ దాటినాక సెక్రటేరియట్ దగ్గర ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ సెక్రటేరియట్. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు అనమాట. ఎవరన్నా ఐఏఎస్ కోచింగ్ తీసుకుందామని అంటే వాళ్ళు ఇక్కడ రావచ్చు. అక్కడ బండి మీద ఇద్దరు ఐఏఎస్ కనిపిస్తున్నారు కదా, IAS 1 IAS 2. ఈయన ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ మనం ఎగ్జాక్ట్ ఏడున్నామంటే సెక్రటేరియట్ ఆపోజిట్ అనమాట. ఒకసారి అక్కడ చూడండి, సెక్రటేరియట్ ఆపోజిట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తింటున్నాం. ఎంత భయ బ్రెడ్ ఆమ్లెట్? 50 రూపీస్. ఫేమసా మీ దగ్గర? ఓకే. ఆయన ఒక్కడే తింటాడు. అలాగే ఏందో ఇట్లనే తింటావా? 2 ప్లేట్స్ తిన్నాడు ఆల్రెడీ. నాకు ఒక్కటి ఏమంటే ఇది ఒకటి తింటాడు. నేను ఇస్తలేడు, చూడు పొట్ట చూడు ఎట్లా ఇస్తాడు. ₹20 ఆమ్లెట్కి 100 రూపీస్ ఓవర్ యాక్షన్. 50 రూపీస్, 20 రూపాయలు. గరం గరం సలి పుట్టడింగ్ ఓన్ కింగ్ దిస్ ఓన్ కింగ్ లా గరం గరం ఆమ్లెట్ తినడం ఎంజాయ్ పండుగ. ఎన్ని రోజులు తింటారు నాన్ వెజ్? అప్పుడప్పుడు ఎగ్ తినాలి. వెజ్ తినే యానిమల్స్ చూడు, నాన్ వెజ్ తినే యానిమల్స్ చూడు ఎట్లుంటాయో. వెజ్ తిన్న వాళ్ళు ఎంత గట్టిగా ఉంటాం చూడు. నాన్ వెజ్ తినేటోడు చూడు ఎట్లుండో. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం. కట్టపుల్లనన్నా దొడ్డు ఉంటుంది ఈయనగానా. వెజ్ తినడం నేను చూడు ఎట్లా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ అనమాట. ఇదే చార్మినార్. మీరు ఎప్పుడు చూసుకుంటారు బహుశా. మేము చూపిస్తున్నాము. ఇది మా హైదరాబాద్లోనే ఉంది, ఇంకెక్కట్లేదు ప్రపంచంలో. సో ఇది ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటుంది అనమాట ఈ చార్మినార్. మీరు ఎక్కడ చూసి ఉండరు, మీ ఊర్లో కానీ, మీ సిటీలో కానీ, మీ పల్లెటూరులో కానీ. ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. రండిరా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు రా, చార్మినార్కి రండిరా, ఎంజాయ్ చేయండి రా. ఎప్పుడు ఇక్కడ అందరు ఎవరి గోల్ అలాదుంటే ఇక్కడ మన చింటూ బ్రో మంచిగా పడుకున్నాడు. సో గైస్ మేము చార్మినార్లో చిల్ అవుతుంటే మన చింటు బాయ్ అని అయితే వండుకున్నాడు ఇలా. హలో లేచి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చార్మినార్ ఎక్కడ బాయ్? అంత చికెన్ తప్ప ఏం కనిపిస్తలేదు కదా ఇక్కడ. ఏడుకొచ్చినావు, ఏం అడుగుతున్నావు? మాకు వెజ్ కావాలి బాబు. వెజ్ బాధితులం ఉంటాం కదా, ప్రతిసారి చికెన్ తినాలంటే ఏం తింటారు? చికెన్ నాకు కొడతారు, పొట్టిలో కొడతారు బయటికి. వెజ్ కావాలండి, వెజ్ కావాలి. మేము పన్నీర్ బ్యాచ్. మేము అక్కడ కూడా కోడి ఉంది, మంచిగా ఇంత మసాలా వేసుకొని తిను, బాగుంటుంది కోడి. పన్నీర్ కావాలి. ఇట్లా నోట్ సో గైస్ ఇప్పుడే చార్మినార్లో తిననీకి అయితే వచ్చినాం. మెక్కుతున్నారు, ఎట్లా తింటున్నారు చూడు వీళ్ళు. అబ్బా అబ్బా, మళ్ళా ఎప్పుడైనా దొరకదా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ప్లేట్లు మొత్తం నాకెళ్ళు, మళ్ళీ వర్త్ కాదంటాడు. ఏం చెప్పాలి చెప్పు. మొత్తం ఏం లేకుండా నాకే పడేసాడు, మళ్ళీ వర్త్ కాదు అని అంటాడు. చూడు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్లేట్లు మొత్తం నాకిలు, మొత్తం ఏడు కాడికి ఉన్నది మొత్తం నాకి, మళ్ళీ మంచిగా లేదని మాట్లాడతారు. గిట్లుంటుందా?
ప్లేట్ మొత్తం నాగిళ్ళు ఏం లేకుండా ఒక్క పీస్ కూడా లేదు అలా. డబ్బులు పుణ్యానికి ఇచ్చినావా? ఉల్లిగడ్డలు నిమ్మకాయలు నుంచి తిన్నారు, మళ్ళా మంచిగా లేదు వర్త్ కాదంటారు. మనం ఫుడ్ వేస్ట్ చేయం. నాగి మొత్తం ప్లేట్ నాగి ఉన్న చట్నీ కూడా నాగిలు మొత్తం ఏం లేదు. నాగడం అనరు, నీట్ గా ప్లేట్ తినేమంటారు. అదే మా అన్న నాగడం అంటారు. నాగి 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 బాగాలేదంట. వాడి తిండికి దిష్టి పెట్టకండి, మీ కళ్ళు పడే. ఇది చార్మినార్ పక్కనే మహాదేవ్ మందిర్. చాలా రేర్ అంటే రేర్ పీపుల్కి తెలిసింది మహాదేవ్ మందిర్. మనం కూడా లోపలికి ఎప్పుడు పోలేదు, ట్రై చేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోదాం. సో గాయ్స్, చార్మినార్ ముందు ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్కి ఒక చరిత్ర ఉందంట, మనకు కూడా తెలియదు. ఏదో గోల్డ్ కోటెడ్ అంత ఉండేనంట. సో ఇప్పుడైతే లేదు. ఏం గోల్డ్ కోటెడో మీరు కూడా తెలియజేయండి, తెలియపరచండి మాతోటి. ఓకేనా, ఉంటాం అలా. బాయ్. రైట్స్. షాదాబ్ హోటల్ ముందు లస్సీ ఫలూడా తాగితే మెంటల్ ఎక్కువాలి. ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏడున్నాం అంటే ఇక్కడ చూడండి, లస్సీ ఫలూడా షాదాబ్. ఇది చూపివ్వండి. సిన్స్ 1990 ఫలూడా తాగితే మెంటల్. చాలా సినిమాలలో చూసుంటారు. సో మీరు రీసెంట్గా ఫలక్నామా సినిమాలో కూడా చూసుంటారు. చార్మినార్ దగ్గర ఫలూడా తాగితే ధమాక్ మెంటల్ ఎక్కిపోవాలి. ఇదంతా థమ్స్అప్. సో మనకి రెడీ అయితే చేస్తుండు భయ్య. ఫలూడా అయితే రెడీ చేస్తుడు, మనకి చాక్లెట్ ఫలూడా చూపిస్తాం మీకు. సో భయ్య ఇలా ఏమేమి వేస్తుండు ఆల్రెడీ వేసిండు. భయ్య ఉస్మే క్యా క్యా దాల్ రా బోల్తా. నీకు హిందీ పాడే కాదు, వాళ్ళు ఇంకోసారి హిందీ మాట్లాడమంటే అదే मलाई डाल दे भाई. खोआ ठीक है. कौन सा खोआ? సో చూడండి, మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఫేమస్ కదా చార్మినార్లో. సో మనం డ్రై ఫ్రూట్ కూడా తినవచ్చు, ఏం కాదు. భయ్య మనోడే ఇట్లా పట్టుకోవచ్చు. एक ले सकते हैं, नहीं ले सकते? भैया को पूछो. भैया एक ले सकते हैं? एक ले सकते हैं बादाम? చక్క బాదమేనా పెద్దదానికే. సో మనం ఇగో భయ్య నాడు ఒక బాదం మీకు ఇయ్యము, ఓన్లీ మేమే తింటాం. ఒక్క నిమిషం బాబు, అందరికి పంచాలి కదా ప్రసాదం. ఇది చూపి బాబు. ఓం ప్రసాదం. ప్రసాదం ఇయ్యాలి. సో ప్రసాదం మంచి ప్రోగ్రామ్ అయిపోయింది, బాదం తింటున్నాం. సో 3 చాక్లెట్ రెడీ చేసిండు, అండ్ ఒకటి నువ్వేం చెప్పినావు, ఒకటి బ్లాక్ కరెంట్ కూడా రెడీ చేసిండు భయ్య. మన కలర్లే బ్లాక్, మనకి ఎందుకు బ్లాక్ కరెంట్? అది బాగుంటుంది. లస్సీ అండ్ షాదాబ్. ఇగో ఇది మనకి షాదాబ్ హోటల్. షాదాబ్ హోటల్ ఆపోజిట్ మదీనా హోటల్ ఉంటుంది. రెండు ఫేమస్. బ్లాక్ అండ్ వైట్ ఇచ్చింది, కాకపోతే అది 1947 స్టార్ట్. 1990 సిన్స్ 1990. ఈయన చెప్పింది బ్లాక్ కరెంట్, ఇది వైట్ లో వచ్చింది. చెప్పింది బ్లాక్ కరెంట్, కాకపోతే ఇది వచ్చింది వైట్ లో. సో ఇది మన చాక్లెట్ అనమాట. చూడు మంచి చాక్లెట్ కలర్ లో మనకు చాక్లెట్ వచ్చింది. తీసుకోండి, ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. మీరు కూడా పండగ చేసుకోండి. మాకు లేదా అండి పండగ? లేదండి, మాకు కూడా ఉంది. మాకు కూడా ఇచ్చాడు జస్ట్ ఇప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే, హైదరాబాద్లో పుట్టిన బిర్యానీ ఏడంటే ఫస్ట్ షాదాబ్ హోటల్, ఇది మదీనా హోటల్. ఈ మదీనా హోటల్, ఇది షాదాబ్ హోటల్. ఇంకోటి ఇప్పుడు మేము తాగినాం కదా షాదాబ్ హోటల్ లస్సీ ఫలూడా. మెంటల్ ఎక్కిపోతుంది అన్నారు కదా, నిజంగా మెంటల్ ఎక్కిపోయింది. ఎట్లా మెంటల్ ఎక్కిపోయింది వేసుకుంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తలకాయ వస్తుంది, అట్లా మెంటల్ ఎక్కిపోయింది నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బాలే మంచిగా ఉంది, బాగుంది. అంత బాగుంటుంది, నిజంగా బాగుంది. బట్ నిజంగా మెంటల్ ఎక్కింది. ఆ టేస్ట్ కి మెంటల్ ఎక్కింది. నీకు ఎక్కలే మెంటల్? ఎక్కింది. నేను డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకున్నా. దిస్ ఇస్ హైదరాబాద్. బాగుంది. ఇంకా చోట బచ్చా కాతానా పూరా वही खाता पूरा बच्चे लोग क्या खाते हैं, कुरकुरा खाते हैं, वो सब लोग खाते ना, यही उन्हों खाते हैं. ఒకప్పుడు మనం ఏంటి అనేది తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. కింద మీద ఉప్పు శేఖర్ హైదరాబాద్ ఆనా पूरा अभी दूध पी रहा, काके जाना अभी दूध पी रहा, अभी बाहर आ रहा उन्हों. डेली नया था, खाली 7 बजे 6 बजे घंटा 1 घंटा आता, घर को जाता.
कुछ भी नहीं करता, खाली घर में सो जाता उन्हों. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నా.